ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, వాక్యం చదువుకుందాం. సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అనేకులకు ఈ యొక్క వాక్యాలను ఫార్వర్డ్ చేయండి. కీర్తనలు 84వ అధ్యాయము 13వ వచనం. కీర్తనలు 84:13. నీ కష్ట దినములను పోగొట్టి నీకు నెమ్మదిని కలగజేసేదను. నీ కష్ట దినములను పోగొట్టి నీకు నెమ్మది కలగజేసేదను. కీర్తనలు 84:13. దేవుని బిడ్డారా, చాలామంది అంటూ ఉంటారు ఏమని, ఎప్పుడు చూసినా కష్టాలు కష్టాలు, ఎప్పుడు చూసినా బాధలు, ఎప్పుడు చూసినా సమస్యలు, ఎప్పుడు తీరుతాయి ఈ కష్టాలు, ఎప్పుడు తీరుతాయో, ఎప్పుడు మేము సంతోషంగా ఉంటామో అని చాలామంది నిరాశతో పలికే వాళ్ళని నేను ఎంతోమందిని చూస్తూ ఉన్నాను. దేవుని బిడ్డారా, కొందరు ఆ కష్టాలు రాగానే భరించలేక ఆ కష్టంలోనే సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ కష్టంలోనే ఇంటిని వదిలిపెట్టి ఉన్న వాళ్ళు, ఇంటిని పిల్లలను వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. కష్టాలను ఓర్చుకోలేక, కుటుంబంలో నెమ్మది లేక, కుటుంబంలో సంతోషము సమాధానము లేక, దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఈ విధంగా అయినారు. వారి ప్రాణాలను కూడా తీసేసుకున్నారు. కానీ మరి పంటలు పండించే వాళ్ళు కూడా చూడండి, రైతులు, వాళ్లకు సరి అయినటువంటి మరి పంటలకు తగిన ఎరువులు లేకపోయినా, లేకపోతే సమయానికి వర్షాలు పడకపోయినా, లేకపోతే చేతికి పంట వచ్చిన తర్వాత అవి వర్షాలకు పాడైపోతే ఎంత కష్టాలు కదా వాళ్ళకు. నిజంగా ఎంత నెమ్మది లేకుండా పోతుంటుంది. ఆ సమయంలో ఎంతోమంది సూసైడ్ చేసుకున్న రైతులు కూడా ఉన్నారు. దేవుని బిడ్డలారా, కానీ దేవుడు అంటున్నాడు, ఎప్పుడు కూడా మీకు కష్టాలే కష్టాలే అని అనుకోవద్దంట. మీ కష్ట దినములను పోగొట్టి మీకు నెమ్మదిని ఇస్తానంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. ఆయన నెమ్మదినిచ్చే దేవుడు. ఎప్పుడు మనకు కష్టాలకు గురి చేసేవాడు ఆయన కాదు. మనం కష్టపడుతుంటే ఆయనకి ఇష్టమా? కాదు కదా. ఆయన మనకు ఎప్పుడు కూడా కష్టాలు పెట్టేవాడు కాదు. కష్టం వచ్చినా దాంట్లో దేవుడు మనకు సుఖమే ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు. దేవుని బిడ్డలారా, కనుక ఆయన నెమ్మదినిచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు ఆయన. కనుక నెమ్మదినిచ్చే దేవుడు మనకు ఉన్నప్పుడు ఇంకా నీకెందుకు దిగులు, ఎందుకు నువ్వు బాధపడము, అయ్యో కష్టం వచ్చిందని నువ్వు ఎందుకు కృంగిపోతావు? తప్పకుండా దేవుడు నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడు. ఈ దినము నువ్వు ఏ కష్టమైతే అనుభవించి బాధపడుతున్నావో, దేవుడు త్వరలో నీ యొక్క కష్టాన్ని తీర్చబోతున్నాడు. త్వరలో నీకు నెమ్మది నువ్వు పొందుకోబోతున్నావు. దేని బిడ్డలారా, విశ్వాసముతో ప్రార్థన చేయి, తప్పకుండా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మ మేలుకై దీవించను గాక. ప్రభువా, నీకు స్తోత్రం. ఎంతమంది అయితే బిడ్డలు నాయన కష్టాలకు గురి అయిపోయి నా తండ్రి నాయన కృంగిపోయి ఉంటున్నారో వారందరినీ జ్ఞాపకం చేస్తున్నాను. వారందరికీ నువ్వు నెమ్మది ఇచ్చే దేవుడు కనుక నీకు వందనాలు. ప్రతి బిడ్డ నా తండ్రి నీ నెమ్మదిని పొందుకొని సంతోషంతో నిన్ను ఆరాధన చేయుటకు నీ కృప దయచేయం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.